బ్యాక్ టు న్యూస్. యూపీ ఎన్నికల్లో కొత్త పద ప్రయోగాలతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది బీజేపీ. గతంలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కూటమిని స్కామ్ గా పోల్చారు ప్రధాని మోడీ. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరో అడుగు ముందుకేసి ఆ పార్టీలను కసబ్గా అభివర్ణించారు. ఈ కసబ్ను అంతం చేస్తేనే యూపీ బాగుపడుతుందన్నారు అమిత్ షా. ये उत्तर प्रदेश की जनता इस बार के चुनाव में इस कसाब से मुक्ति पाले। मैं फिर से बोलता हूं, उत्तर प्रदेश की जनता इस बार कसाब से मुक्ति पाले। कसाब से मेरा मतलब कुछ और मत निकालिएगा। कसाब से मेरा मतलब है, कसे है कांग्रेस पार्टी, ससे है समाजवादी पार्टी और बसे है ये। जब तक कसाब को खत्म नहीं करोगे उत्तर प्रदेश का भला नहीं होने वाला। అనంతపురం జిల్లా పామిడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో అనంతపురం జేఎన్టీయూ వీసీ ఎంఎం సర్కార్ చనిపోయారు. ఆయన సహాయకుడు ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. డిమానిటైజేషన్ దెబ్బతో మాయమైన 1000 రూపాయల నోటును త్వరలోనే ఆర్బీఐ భర్తీ చేస్తుందన్న వాదనకు రెవెన్యూ శాఖ తెరదించింది. అలాంటి ఆలోచనేమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రద్దయిన పాత నోటు స్థానంలో కొత్త అవతారంలో 1000 నోటు రాబోతోందని ఇప్పటికే ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన డిజైన్ కూడా హల్చల్ చేసింది. అయితే ఈ ప్రచారం అంతా ఒట్టి పుకారేనని, ప్రస్తుతం చిన్న నోట్ల ముద్రణ మీదే దృష్టి పెట్టామని ప్రకటించారు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్.